విడాకుల తర్వాత వస్తున్న ఆరోపణలకు అన్నిటికి గాను ఇప్పుడు తమిళనాటుడైన జేఎన్ రవి ఎట్టకేలకు తొలిసారిగా స్పందించిండంట. ఇక విడాకుల తర్వాత అసలు ఇది నాకు సంబంధం లేకుండా జరిగిందని పలు ఆరోపణలు మాజీ భార్య ఆర్తి అయితే ఆరోపించింది ఈయన మీద. అయితే ఇప్పుడు గిట్లా ఎవరైనా వాళ్ళకి ఏం ఆర్థిక సహాయం చేయకుండా ఉత్తగానే బయటపడ్డారా అనేది ఎవడైనా అన్నారేమో. అందుకని ఇప్పుడు జేఎన్ రవి సూటిగా దీని గురించి స్పందించిండంట. ఇక విడాకులైన తర్వాత నా ఇంట్లోకెళ్ళి ఉత్త చేతులతో నేను బయటకు వచ్చిన, ప్రస్తుతం నేను ఖాళీ చేతులతో ఉన్న, నా దగ్గర ఏమీ లేదు, మొత్తం అంతా నా మాజీ పిల్లలకు భార్యకే నేను వదిలిపెట్టి వచ్చిన అని వెల్లడించిండంట. ఇంతేకాదు గాయని సైకాలజిస్ట్ అయిన కెనీషాతోని గత కొద్ది రోజులకెళ్ళి వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారన్న పుకార్లు అయితే వస్తున్నాయి. దీనికి గాను ఇప్పుడు ఆయన స్పందించిండంట. ఇక కెనిషా చాలా గొప్పగా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఆమె పలు ప్రదర్శనలు గిట్లా ఇచ్చింది. ఆమె సైకాలజిస్ట్గా సేవలు అందించాలనుకుంటున్నది. మేమిద్దరం కలిసి ఒక ఆసుపత్రిని స్థాపిద్దాం అనుకుంటున్నాం, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని ఆయన స్పష్టతనైతే ఇచ్చిండంట. ఇప్పుడు పిల్లల విషయం గురించి ఇట్లా ఆయన స్పందించిండంట. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులని నేనే పెంచి పెద్ద చేయాలనుకుంటున్నా. ఈ విషయం మీద కోట్ల 20 ఏళ్ళైనా సరే గాని నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా అని ప్రకటించిండంట. నా కొడుకులే నా జీవితం, వాళ్ళ కోసమే నేను బతుకుతున్నా అన్నాడంట. పెద్ద కొడుకుని హీరో లెక్క చేసి నేనే స్వయంగా నిర్మాత లెక్క మారి ఓ సైన్మా తీయాలి అనేదే నా జీవిత ధ్యేయం లెక్క నేను పెట్టుకున్నా అని అన్నాడంట. అయితే గతంలో విడాకులు ఇచ్చిన తర్వాత నాకు సంబంధం లేకుండా, నా ప్రమేయం లేకుండా ఈ విడాకులో ప్రకటన అనేది జరిగింది అని పలు ఆరోపణలు అయితే మాజీ భార్య చేసింది. దానికి గాను ఇప్పుడు ఈయన తల్లిదండ్రులతోని నేను చర్చించి మరి ఈ విషయాన్ని ప్రకటించిన, వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయం ఆమెకి చెప్పకుండా ఉంటారా అనేది ప్రశ్నించిండంట. గిదిగిట్లా కరెక్టే అనుకుంటా అని అర్థమైతేనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎట్టకేలకు ఈయన సోషల్ మీడియా ఖాతాల ఇట్లా మొత్తం గతంలో ఆర్తియే ఆమెనే నడిపించేదంట. కానీ ఇప్పుడు అవన్నీ ఆర్తికెళ్ళి వెనక్కి తీసుకొని ఈయననేమి వాడుతున్నాడంట. మళ్ళీ ఇప్పుడు కొత్త జేఎన్ రవిని మీరు చూడబోతున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండంట. మళ్ళీ తిరిగి హుషారుగా వస్తున్నా అని చెప్పేసి ప్రకటించిండంట. మీరు ఇట్లా ఏమంటారు? ఈ పుకార్లా ఎంతవరకు నిజం ఉన్నదంటారు? జేఎన్ రవి విడాకులకి అసలు కారణం ఏంది అని అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.